ప్రేమించిన వాడిని పెళ్లాడేందుకు అమెరికా నుంచి పంజాబ్ కు వచ్చిన 67 ఏళ్ల భారతీయ సంతతి మహిళ రూపేందర్ కౌర్ పందర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ కేసు ఇటీవల వెలుగులోకి రాగా లుధియానా పోలీసులు రూపేందర్ కౌర్ పందేర్ అదృశ్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమె కాబోయే భర్త చరణ్జీత్ సింగ్ గ్రేవాల్ తో సహా కొందరిని నిందితులుగా చేర్చారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెల్లడి అయ్యాయి. లుధియానాకు చెందిన సుఖ్జిత్ సింగ్ సోను అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా అతను నేరం ఒప్పుకున్నాడు. చరణ్జీత్ సింగ్ గ్రేవాల్ చెప్పినట్లు 50 లక్షల కోసం రూపేందర్ ను చంపినట్లు సోను అంగీకరించాడు. ఫందేర్ మృతదేహాన్ని గుంగ్రానా గ్రామంలోని ఒక డ్రైన్ లో గుర్తించారు. ఫందేర్ కు చెందిన దెబ్బతిన్న ఐఫోన్ కూడా అక్కడే లభ్యమైంది. ఘటన జూలై నెలలో చోటు చేసుకుంది. సియోటెల్ కు చెందిన అమెరికా పౌరురాలైన ఫందేర్ లుధియానాకు చెందిన 75 ఏళ్ల ఎన్ఆర్ఐ చరణ్జీత్ సింగ్ గ్రేవాల్ ఆహ్వానం మేరకు భారతదేశానికి వచ్చారు. జూలై 24వ తేదీన ఫందేర్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో అమెరికాలో ఉంటున్న ఆమె సోదరి కమల్ కౌర్ ఖైరాహ్ కు అనుమానం కలిగింది. 4 రోజుల తరువాత ఆమె ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి సమాచారం అందించింది. దీంతో లుధియానా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల సమాచారం ప్రకారం గ్రేవాల్ సోను 2014లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం సమయంలో కలుసుకున్నారు. ఫందేర్ కు ఉన్న ఒక ఆస్తి వివాదంలో సహాయం చేయాలని గ్రేవాల్ సోనును కోరారు. లుధియానాకు వచ్చినప్పుడు ఫందేర్ తరచుగా సోను ఇంట్లో ఉండేది. ఆమె తన ఆస్తి వ్యవహారాల కోసం సోనుకు పవర్ ఆఫ్ అటార్నీ కూడా ఇచ్చింది. అయితే కిలా రాయ్పూర్ లోను కోర్టు కాంప్లెక్స్ లో టైపిస్ట్ గా పనిచేసే సోను జూలై 12వ తేదీన తన ఇంట్లోనే బేస్బాల్ బ్యాట్ తో ఫందేర్ ను క్రూరంగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. హత్య తర్వాత అతను మృతదేహాన్ని కాల్చి 4 సంచుల్లో కుక్కి డ్రైన్ లో పడేశాడు. ఈ కేసులో ప్రధాన ఉద్దేశం ఆర్థిక మోసమేనని పోలీసులు తెలిపారు. ఫందేర్ లుధియానాకు రావడానికి ముందే గ్రేవాల్ కు భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేసిందని పోలీసులు చెప్పారు. డబ్బు బదిలీ తరువాత పెళ్లి చేసుకోవడానికి చరణ్జిత్ నిరాకరించారు. దీంతో అతను 50 లక్షలు ఇస్తానని సోనును ఆశపెట్టి ఫందేర్ ను చంపమని కోరాడు. దీంతో అతడు ఆమెను చంపేశాడు. కానీ సోనుకు ఆ డబ్బు చెల్లించలేదు అని లుధియానా డీసీపీ తెలిపారు. హత్య తరువాత రూపేందర్ కెనడాలో ఒక వివాహానికి వెళ్తోందని పేర్కొంటూ సోను ఆగస్టులో పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారన్నారు. ఫోరెన్సిక్ బృందాన్ని రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నామని, రూపేందర్ బ్యాంక్ ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఉన్న చరణ్జీత్ సింగ్ గ్రేవాల్ ను ఎఫ్ఐఆర్ లో ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారన్నారు.